తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ భవిష్యత్ నాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అసత్య ప్రచారాలు మానుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెడమర్తి రవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు సభలో సీఎం రేవంత్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ కి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పిన వెనకుండా మాఫియా మహారాజులు ప్రతిపక్షాలు గతంలో చేసినవన్నీ వాళ్లవే కాబట్టి సిరిసిల్లలో మైనింగ్ మాఫియాతో పాటు పేద ప్రజలను చిత్రహింసలు పెట్టింది ప్రతిపక్షాలని వారన్నారు. మైనింగ్ లో ఉన్నది హరీష్ రావు తమ్ముడు, మైనింగ్ లో ఉన్నది గంగుల కమలాకర్, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళ ప్రాంతంలో ఉన్న మైనింగ్ చేశారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారన్నారు. ఆరోపణలు చేస్తున్న వారు ప్రతి ఒక్కరూ మీరు కేవలం రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు సంపాదించుకున్నారు, కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లోకి రాకముందుకే వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించి రాజకీయంలో ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. నిన్న ఈరోజు తెలంగాణ భవిష్యత్ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన ప్రతిపక్ష పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తాము. సభలో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారే రాఘవ కన్స్ట్రక్షన్స్కి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేని చెప్పినా వినకుండా ఈ మాఫియా మహారాజులు గతంలో చేసిన అన్నీ కూడా వాళ్ళే సిరిసిల్లలో నేరేళ్లలో దళితులు వీళ్ళు చేస్తున్న మైనింగ్ మాఫియాని అడ్డుకుంటే వారిని చిత్రహింసలు పాలు చేసింది ఇవాళ మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు. ఇవాళ మైనింగ్లో ఉన్నది హరీష్ రావు తమ్ముడు, మైనింగ్లో ఉన్నది గంగుల కమలాకర్, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ చేసిన వాళ్ళే. ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినందుకు వాళ్ళ పార్టీ నుంచి విడిపోయి అక్కడ అన్యాయం జరిగితే విడిపోయి టీఆర్ఎస్ని బొందబెట్టడం కోసం బయటకు వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మూకుమ్మడిగా ఆయన పైన దాడి చేస్తూ ఉన్నారు. అయినా కానీ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరందరూ కూడా రాజకీయంలోకి వచ్చి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజకీయంలో రాకముందే వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకుని వచ్చి ఆ పైసలని ప్రజా సంక్షేమం కోసం పార్టీ కోసం వెచ్చించిన నాయకుడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో రెండవ స్థానానికి ఎగబాకినటువంటి ఆయన పైన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయనని ఎదుగుదలను ఓర్వలేక భవిష్యత్తులో ఈయన పార్టీకి పెద్ద వెన్నుముకలాగా ఉంటాడని ఆయన క్యారెక్టర్ని చంపే పనిలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా, మీరు ఎన్ని అతని మీద దుష్ప్రచారం చేసినా ఆకాశం మీద ఉమ్మేసినట్టే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మీరు దుష్ప్రచారం చేయడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే, అది మీ మీదనే పడుతుంది. ఇవాళ మీ దగ్గర ఒక ఆధారం లేదు, మీ ఆరోపణలకు ఆధారాలు చూపించమని కూడా నేను అడుగుతా ఉన్నా. ఆయన క్లియర్గా ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన వినకుండా అసెంబ్లీని ప్రజల్ని పక్కతో పట్టిస్తున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల పాటు మీరు మైనింగ్ చేసి మైనింగ్లో మహారాజులుగా వెలుగొందారు. సంతోష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, మీరందరూ కూడా మైనింగ్ వ్యాపారాన్ని చేసి లక్షల కోట్ల రూపాయలు తిన్న చరిత్ర మీకు దక్కుతుంది. అదే ఇవాళ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మీరే దొంగ అరిచినట్టుగా అనిపిస్తూ ఉంది. దొంగలే దొంగ అరిచినట్టుగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని